హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చూసారంటే శారీ ప్లీటింగ్ క్లాస్ 2 చూడబోతున్నారు. ఇందులో ఏంటంటే మెజర్‌మెంట్ చేయడం. మనం ఫస్ట్ సెల్ఫ్‌గా మెజర్‌మెంట్ చేసుకోండి. సెల్ఫ్‌గా అంటే మనకి మనం మెజర్‌మెంట్ చేసుకొని, చూసుకొని మనం ప్లీట్ చేస్తేనే ఇంకొకళ్ళకి తర్వాత మనం చేయగలం. ఎందుకు అనంటే మీరు చేసిన తర్వాత శారీని విప్పేసి మీరు కట్టుకొని చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఓహ్! మనం ఇక్కడ మిస్టేక్ చేసాం, ఇక్కడ ఇలా చేసాం అనేది అర్థమవుతది. అందుకోసమే మీకు సెల్ఫ్‌గా ఫస్ట్ చేయండి. తర్వాత ఇంకొకరికి మెజర్‌మెంట్ ఎలా చేయాలి, ఎలా ఏంటి అనేది క్లాస్ అయితే నేను చెప్తాను. నార్మల్ కాటన్ శారీ తీసుకోమని చెప్పాను కదండీ! సో, నిన్న చూపించిన శారీ అయితే లైట్‌గా డ్యామేజ్‌గా ఉంది కాబట్టి ఇది కూడా కాటనేనండి. సేమ్ కాటన్. ఈ శారీ అయితే ఇప్పుడు తీసుకున్నాను. ఇందులో చూసానంటే మీరు పళ్ళు పార్ట్ ఎక్కడ ఉంది, నార్మల్‌గా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఉంది అనేసి చూసుకోండి. పళ్ళు కూడా తెలియకుండా శారీ కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, పళ్ళు తెలియలేదు అంటే దయచేసి పక్కన ఎవరైనా ఉంటే పళ్ళు ఎక్కడ, ఫ్రంట్ ఎక్కడ అని అడగండి. దానికోసం కూడా మీరు నన్ను అడగితే నాకు తెలీదు. సో, ఫ్రంట్ డిజైన్ చూసారంటే తెలుస్తది. ఇలా హెవీగా కొంచెం వెరైటీగా ఒక డిజైన్స్ అయితే వస్తూ ఉంటదనమాట. అది పళ్ళు పార్టును. ప్లెయిన్‌గా నార్మల్‌గా వస్తది. అది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటది. సో, శారీని ఇలా విడదీసేయండి. విడదీసిన తర్వాత ఫస్ట్ పళ్ళు. పళ్ళు ఎటువైపు ఉందో అటువైపు తీసుకోండి. తీసుకొని నార్మల్‌గా ఇలా ప్లీట్స్ నార్మల్‌గా తీయండి. మరి అందంగా ఏం తీయాలని లేదు. నార్మల్‌గా ఇలా తీసి, ఇలా తీసి కరెక్ట్‌గా మనకు మనమే కాబట్టి మీకు ఈ శారీ కంప్లీట్ అయిన తర్వాత నేను కట్టి కూడా చూపిస్తానులెండి. సో, ఇలా, ఇలా పళ్ళు వేస్తున్నప్పుడు ఈ పళ్ళు కరెక్ట్‌గా ఎంత హైట్ రావాలి అంటే, మనకి మోకాలు కింద బ్యాక్ సైడ్ కణుకలు ఉంటది చూడండి. కణుకాలు అంటారు కదా! ఇక్కడ కాప్స్ అంటారు కదా! ఆ కాప్స్ ఎక్కడ ఫినిష్ అవుతుందో దానికి కిందకి రావాలన్నమాట. కాప్స్‌కి కిందకి రావాలి. సో, అలా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి అంతేనా అంటే, ప్రతి ఒక్కళ్ళకి అంతేనండి. కరెక్ట్‌గా మీరు ఇలా మెజర్ చేసుకోండి. చేసి కరెక్ట్‌గా ఈ షోల్డర్ ఎక్కడ వస్తుందో చూసుకుంటూ అక్కడ ఒక పిన్ పెట్టండి. సో, ఫస్ట్ పిన్ను నేనెక్కడ పెడుతున్నానో గుర్తుపెట్టుకోండి. పళ్ళుని ప్లీట్స్ తీసాను. తీసిన తరువాత కాప్స్ మనకి కరెక్ట్‌గా ఈ కాప్స్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు ఉంచి ఫస్ట్ పిన్ అయితే అక్కడ పెట్టాను. సో, ఫస్ట్ పిన్ ఇక్కడ పెట్టాం కదా! సో, ఇక్కడి నుంచి ఇలా శారీని సేమ్ నేను ఎక్కడ తీయలేదండి. నార్మల్‌గా అలాగే ఉంచాను. కరెక్ట్‌గా ఇలా తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొస్తే మనకి చెస్ట్ ఉంటది కదా! కరెక్ట్‌గా చెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ ఒక పిన్ సెకండ్ పిన్ పెట్టండి. చెస్ట్ దగ్గర ఎవరికైనా మీకు అని తీస్తున్నప్పుడు మీకు లేదు నాకు అంతకి కరెక్ట్‌గా తెలియలేదు అంటే ఇలా శారీని తీసుకువెళ్లారంటే ఇలా ఆంపోల్ ఉంటుంది కదా! ఈ ఆంపోల్ దగ్గర కరెక్ట్‌గా ఎక్కడికి వస్తదో అక్కడ ఒక పిన్ అయితే పెట్టండి. ఇప్పుడు సెకండ్ పిన్ పెట్టేసాము. సెకండ్ పిన్ కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ శారీని ఇంకా నేను భుజం మీద నుంచి తీయలేదు. సో, కస్టమర్‌కి తీసినప్పుడు వేరేలా తీయాలి. అది ఏంటి అనేది మీకు చెప్తాను. అది బిజినెస్ ట్రిక్ కాబట్టి. ఇది సెల్ఫ్ కాబట్టి మనకి మనమే తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ శారీని కరెక్ట్‌గా ఈ పిన్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడి నుంచి ఎలా కడతామో అలాగే ఇలా తీసుకొచ్చేయండి. ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లాగేస్తది టక్‌మని. సో, ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చారు అంటే మీకు బొట్టు ఉంటుంది కదా! సెంటర్ పాయింట్ ఇక్కడ కరెక్ట్‌గా బొట్టు నుంచి ఒక జానుడంతా ఎక్స్‌ట్రా ఉంచుకోండి ఇలా. మీ చేతులతోటి ఒక జానుడంతా ఇలా ఎక్స్‌ట్రా ఉంచి, ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టండి. కరెక్ట్‌గా థర్డ్ పిన్ ఇప్పుడు పెట్టబోతున్నాము. ఇందులో ఏ డౌట్ వచ్చినా మీరు కిందన అడగండి. నేను క్లియర్ చేస్తాను. సో, ఇప్పుడు 3 పిన్ అయితే పెట్టేసాం. ఫస్ట్ పిన్ షోల్డర్ దగ్గర, సెకండ్ పిన్ ఇక్కడ పెట్టాము. థర్డ్ పిన్ ఇలా తీసుకొచ్చి కరెక్ట్‌గా బొట్టు నుంచి ఒక జానుడు ఎక్స్‌ట్రా ఉంచి నేనైతే థర్డ్ పిన్ పెట్టాను. ఇప్పుడు శారీ మొత్తం తీసియండి. తీసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది కదా! స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేయండి. అక్కడ ఒక్కొక్కలాగా ఇన్సర్ట్ చేస్తారు. కొంతమంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. సో, మీరు ఎలా కట్టుకుంటారు అనేసి చూసి కరెక్ట్‌గా ఎక్కడైతే నేనిక్కడ కడతాను కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇలా ఒక రౌండ్ వస్తుంది చూడండి. శారీని ఒక రౌండ్ తీసుకొచ్చేసాను. సో, రౌండ్ తీసుకొచ్చి సేమ్ నాకు ఎక్కడ బొట్టుందో బొట్టు నుంచి ఒక్క జానుడంత గ్యాప్
జానుడు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, జానుడు కంటే తక్కువ కాకుండా చూసుకోండి. సో జానుడు కంటే ఎక్కువ ఉంచి ఇంకొక పిన్ను పెడుతున్నాను. సో టోటల్ గా మనం ఎన్ని పిన్స్ పెట్టాము, 4 పిన్స్ అయితే పెట్టాము. సో ఇదే మెజర్మెంట్. ప్రస్తుతానికి 4 పిన్స్ ఉంటే 4 పిన్స్ ఉంటే చాలు. సో 4 పిన్ అయితే పెట్టేసాము. ఒక్కసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చారు అంటే ఫస్ట్ ఇలా ఒక పిన్, తర్వాత ఇలా వచ్చారు అంటే ఇక్కడ సెకండ్ పిన్, ఇక్కడికి వచ్చేసరికి ఇది థర్డ్ పిన్, ఇక్కడ 4. సో టోటల్ గా 4 పిన్స్ ఉన్నాయి. ఈ 4 పిన్స్ తోటే మనం మెజర్మెంట్ చేసి ప్లీట్స్ ఎలా తీయాలి అనేది మీకు చెప్తానండి. సో రేపటికి ఇది అంచు కుట్టేస్తాను, అంచు కుట్టేసి చూపిస్తాను. సో మెజర్మెంట్ లో ఏ మార్పు ఉండదండి. సో మీకు ఇందులో ఏదైనా డౌట్ వచ్చింది అంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మెజర్మెంట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను లేదక్క స్లోగా నేర్చుకోవాలి, నేను త్వరగా నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా ఆన్లైన్ క్లాస్, లైవ్ క్లాస్ కూడా ఉన్నాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అందులో అడగొచ్చు. కావాలి అంటే జాయిన్ అవ్వండి. దాని గురించి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇదేం బలవంతం కాదు, మీ ఇష్టం. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు నేను యూట్యూబ్ చూసి నేర్చుకుంటానక్క అంటే నేను రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరైతే నేర్చుకుంటారు. సో శారీ ఫ్రీ ప్లీటింగ్ కి మన ఫీజు ఎంత తీసుకుంటున్నాం అంటే 200 తీసుకుంటానండి. 4 డేస్ క్లాస్ ఉంటది అనమాట. 4 డేస్ 200 తీసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. నా నంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీరు వాట్సాప్ శారీ క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను. అందులో నా నంబర్ ఉంటది. కావాలి అంటే మీరు వాట్సాప్ కూడా చేయండి. సో తప్పకుండా మీరు కంపల్సరీ అందరూ నేర్చుకునే బాధ్యత నాదనమాట. సో మన ఛానల్ మాత్రం చూస్తూ ఉండండి. దయచేసి స్కిప్ చేసి చూసిన తర్వాత ఏదో ఒక డౌట్ మాత్రం అడగండి. వీడియో మొత్తం క్లియర్ గా చూసిన తర్వాత డౌట్ అడిగారంటే నేను కంపల్సరీ చెప్తాను. మధ్య మధ్యలో వీడియోలో నేను చెప్పిన డౌట్ ని మళ్ళీ అడిగారంటే మాత్రం నేను రిప్లై అయితే ఇవ్వనండి. సో అది మాత్రం ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఫుల్ గా చూసారంటే అందులో చెప్పుకుంటాను. ఏదో పై పైన చూసారా అంటే అందులో మీకు యూజ్ ఉండదు కదా. సో వేరే వాళ్ళు ఫుల్ గా చూసి డౌట్ అడగకుండా ఉండి మీరు ఆ డౌట్ ని మళ్ళీ అడిగారంటే మీకు అంత టైం లేదు అంటే శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి కూడా మీకు టైం ఉండదు. ఒక వీడియోని ఒక 5 నిమిషాలు చూసే టైం లేదంటే ఇంకా ఎక్కడ గంట 2 గంటలు శారీ ప్రీ ప్లీటింగ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళకే మన ఛానల్, నేర్చుకోవాలి అన్న వాళ్ళకే మన ఛానల్. సో అందువల్ల ఫాలో అవ్వండి. బాయ్ అండి.